ఈ రోజున జనసేన 50-45 స్థానాలు తీసుకోవాలని సత్తా ఉండి కూడా 21 స్థానాలకి పరిమితం చేసుకున్నాం. కానీ 21 మంది కూడా చూస్తే చాలా బలమైన నాయకులు, అసెంబ్లీని గడగడగలాడించే నాయకులు, అసెంబ్లీని స్తంభింపజేసే నాయకులు. అలాంటి నాయకుడు ఒకడు ఇక్కడ మన వేదిక పైన అనకాపల్లి మనకి సభ సాక్షిగా ఉన్నారు కొనతాల్ గారు. అలాగే రేపొద్దున ఢిల్లీలో మనకి ఉత్తరాంధ్ర గళం వినిపించాలి, ఆంధ్ర గళం వినిపించాలి అంటే మనకి సీఎం రమేష్ గారు గెలవాలి మనస్ఫూర్తిగా. ఇక్కడ నన్ను మీరు ఎప్పుడో గెలిపించేశారు. పార్టీ 2014లో పెడితే మీ గుండెల్లో పెట్టుకుని నన్ను గెలిపించారు. ఎప్పుడు నేను ఓటమి చూడలేదు. గాజువాకలో ఓడిపోయినా, భీమవరంలో ఓడిపోయినా నాకు ఓటమి తెలియలేదు. మీరిచ్చే ప్రేమ ముందు నాకు అసలు ఓటమి తెలియదు. నాకు ఓటమి తెలియని వాడిని. ప్రజల గుండెల్లో స్థానం ఉంటే నాకు అది చాలు. కానీ ఈసారి నేను కోరుకుంటుంది, నేను పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే వచ్చి ప్రమాణ స్వీకారానికి ముందు మన నూకాలమ్మ దగ్గరికి వెళ్ళి ఆశీర్వచనాలు తీసుకుని వెళ్తాం. పాపం కొనతాల్ గారు అడిగారు అనకాపల్లి నుంచి పోటీ చేయమని. కానీ నేను చెప్పా, మీరు ఉత్తరాంధ్రకు సంబంధించి మీ అనుభవం చాలా అవసరం రాష్ట్రానికి. నేను ఒక్కడే సరిపోను, మీరు కూడా రావాలి ఇక్కడికి, మీరు కూడా అసెంబ్లీలో ఉండాలని కోరుకొని ఆయన మనస్ఫూర్తిగా నిలబెట్టాను. ఆయన అభ్యర్థిత్వానికి బలమైన నాయకులైండి కూడా ప్రతి ఓటర్ దగ్గర సొంత మనుషులుగా ఉండి కలిసిపోయే పీలా గోవింద్ గారు మనస్ఫూర్తిగా మద్దతు తెలపడం నాకు నిజంగా ఆనందం కలిగించింది. అలాగే నాకు పాలిటిక్స్లోకి రాకముందు నుంచి కూడా, సినిమాలోకి రాకముందు నుంచి కూడా నాకు దాడి వీరభద్రరావు గారి పరిచయం ఉంది. దాడి వీరభద్రరావు గారు మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా మా కూటమి నిలబడుతుంది. మీ ఆశీస్సులు కావాలని కోరుకుంటూ తిరిగి విజయనాథంతో అనకాపల్లిలో అడుగు పెడతాం మళ్ళీ భవిష్యత్తులో. మా పంచగల రమేష్ గారికి మా పెందుర్తి వాళ్ళు కూడా ఉన్నారు, చెప్పేయమంటున్నారు. నేను పెందుర్తి సభకు వస్తాను సార్, నేను వదిలేను, మిమ్మల్ని గాల్లో వదిలేని చెప్తున్నాను. కానీ అనుభవజ్ఞుడు, నిలబడేవాడు. ఆయన కూడా పెందుర్తి, ఇక్కడ అనకాపల్లికి సంబంధం లేకపోయినా పెందుర్తి నియోజకవర్గం నుంచి ప్రజలందరికీ కూడా ఆయన సంపూర్ణ మీ మద్దతు ఇవ్వని కోరుకుంటా ఉన్నాం. ఒకటే, మేము ఎవ్వరు పని చేయకపోయినా పవన్ కళ్యాణ్తో సహా ఇలాగే రోడ్ల మీదకి వచ్చి నిలదీసే హక్కు మీకుందని ప్రజాస్వామ్యబద్ధంగా నేను 2014 చెప్పా, నేను ఓటు అడుగుతున్నా, పని చేయకపోతే నన్ను నిలదీయండి అని అడిగి మీరు నిలదీశారు, బయటకు వచ్చి. ఈ రోజు కూడా అదే చెప్తున్నా, నేను బాధ్యత నుంచి తప్పించుకోం కదన్నమా. ఆయన సీఎం రమేష్ గారి చూస్తా ఉన్నా, ఇప్పుడు నువ్వేం పెడతాను చర్చ అట్లాగేం లేదు. అంటే నిజంగా పొలిటికల్ అకౌంటబిలిటీ తీసుకురావాలి, రాజకీయ జవాబుదారీతనం తీసుకురావాలి, తీసుకొస్తాం. ఎందుకంటే ఈ రోజున నేను కూర్చోబెట్టి అందరికీ ఓట్లు వేయమంటున్నాను అంటే భవిష్యత్తులో ఆ జవాబుదారీతనం నేను తీసుకుంటాను. నిన్ను నమ్మండి. రమేష్ గారిని కూడా గొడవలు పెట్టుకోం, కానీ రిక్వెస్ట్ చేస్తాం. ప్రధానమంత్రి గారితో, అందరు హోంమంత్రికి అందరితో రిక్వెస్ట్ చేస్తాం. నేను ఒక పని చేయలేకపోతే ఎందుకు చేయలేకపోయాం, ఎందుకు చేస్తాం, ఇంత సమయంలో చేస్తామని మీకు వివరణ ఇచ్చి పొలిటికల్ అకౌంటబిలిటీ తీసుకొచ్చే బాధ్యత మా కూటమి తీసుకుంటుంది. ప్రతి రాజకీయ నాయకుడికి, ఈ యువతరానికి, మహిళలకి, ఆడపడుచులకి, పుట్టబోయే ప్రతి బిడ్డలకి 2047లో నిలబడే ప్రతి ఒక్కరికి మేము బాధ్యత ఉన్నాం. జాతీయ నాయకులకి వినిపించగలిగితే, పెద్దలందరికీ వినిపించగలిగితే, ఎందుకంటే ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజల భావోద్వేగాలతో కూడుకుంది. లేదంటే ప్రభుత్వ స్టీల్ రంగ శైలిలో కలిపేసేయండి. మన స్టీల్ ప్లాంట్ని కాపాడుకుందాం. ఇది కూడా జనసేన నిజంగా నా కోరిక. ఎందుకంటే నేను DCA సహకార సంఘాలు కానీ, మన తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీలు కానీ, మన ప్రభుత్వ రంగ సంస్థలు బాగుండాలని కోరుకునేవాడిని నేను.
ఎందుకు కోరుకుంటానంటే నాకు ప్రభుత్వం దగ్గర ఆస్తులు ఉండాలి. డిస్ఇన్వెస్ట్మెంట్ పేరు మీద నిజంగా కుదరకపోతే అమ్మేయడం వేరే దారి, కానీ నిజంగా మనకి స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలన్నదే మా కూటమి తాలూకు లక్ష్యం, మనకి ముఖ్యం, కోరిక కూడా. కానీ మీరందరూ వైజాగ్లో రోజున స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ముందు, కార్మిక సంఘాలందరి ముందు నేను మాట్లాడి మీరందరూ నాతో పాటు కలిసి రండి, ఢిల్లీ తీసుకెళ్తాను, ప్రధానమంత్రి గారిని కలుద్దాం, హోంమంత్రి గారికి తెలియజేద్దామంటే చేతులెత్తండి అని అందరిని అడిగితే ఒక్కళ్ళు చేతులెత్తలా. మీరు బాధపడుతున్నారు, ఉద్యోగులు బాధపడుతున్నారు. దీనికి సంఘాలు కూడా సమాయత్తం కావాలి. ఉట్టినే కేంద్ర ప్రభుత్వాన్ని తిడితే లాభం లేదు, ప్రధానమంత్రి గారిని తిడితే లాభం లేదు. ఆయన్ని బతిలాడుకుంటామో, బామాలుకుంటామో, 2000 కాళ్ల వేళ పడతామో. నాకు ఒకటే ఉంది, కష్టమైన మన అలయన్స్ కూడా ఒప్పించగలిగాను. మీరందరూ బలంగా నిలబడితే, మన ఉత్తరాంధ్ర, ఆంధ్రప్రదేశ్ అందరూ నిలబడితే స్టీల్ ప్లాంట్ని కాపాడుకుందాం. కాకపోతే నేను ఒక్కడిని చేసేది కాదు, ఇది నేను ఒక్కడిని చేసేది కాదు. మీరందరూ కలిసి వస్తేనే నేను ఏదైనా చేయగలను. మీరందరూ కలిసి వస్తే స్టీల్ ప్లాంట్ని మనం రక్షించుకునే బాధ్యత మన కూటమి ప్రభుత్వం. కానీ మీరు రావాలి రోడ్ల మీదకి. మీరు రాకపోతే మటుకు స్టీల్ ప్లాంట్ రక్షించుకోలేం. ఎందుకంటే మీ అందరికీ కూడా బాధ్యత. ఈరోజు నేను ఓట్లు అడుగుతున్నానంటే మీరందరూ ఆలోచించండి, నాకు భవిష్యత్తుకి ఏం అవ్వదు. షూటింగ్లు చేస్తే నేను కోట్లు సంపాదించుకుంటాను, నా భవిష్యత్తు ఏం అవ్వదు. నేను బలంగా ఉంటాను. నా జోలికి ఏ గుండాగాడు వస్తే కాళ్ళు కీళ్ళు ఇరక్కొట్టేస్తాను. నాకు ఆ భయాలు లేవు. నాకున్న భయం వల్ల దారిలో వస్తూ ఉంటే చిన్న బిడ్డలను ఎత్తుకొని వచ్చే బిడ్డల భవిష్యత్తు గుర్తొస్తుంది, మీ బిడ్డల భవిష్యత్తు గుర్తొస్తుంది. నేను మీకోసం తపన పడుతున్నాను తప్ప నాకేదో అధికారం కావాలనో లేదంటే వీటి కోసం నేను తపన పడట్లా. మీరు ఊహించండి, ఒక ఉద్దానం అనే సమస్య కోసం నేను పోరాడగలిగితేనే ఈ రోజున పరిష్కార మార్గం వచ్చింది, మర్చిపోకండి. ఎందుకంటే రాష్ట్రం కోసం బలంగా నిలబడే నాయకులు సమూహం కావాలి. ఒక పవన్ కళ్యాణ్ సరిపోడు, చాలా మంది బలమైన నాయకుల సమూహం, ప్రజల్ని బాగుండాలని ఆకాంక్షించే నాయకుల సమూహం కావాలి. అందుకని మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని, మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మనస్ఫూర్తిగా కూటమిని గెలిపించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను.